హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన కాజు పన్నీర్ మసాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయినాక ఒక కప్పు జీడిపప్పు తీసుకుని మంచిగా వేపుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వాడచ్చు అనమాట. ఇలా కలుపుకుంటూ వేపుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్. ఇలా వేగినాక తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్నామంటే ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేయండి. ఆనియన్ పెద్దదైతే 1 తీసుకోండి, మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. తప్పకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట, మాడనియొద్దు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక చిన్నగా కట్ చేసుకున్నామంటే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించుకున్నామంటే జీలకర్ర పౌడర్ 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఇది వేగినాక ఇందులోకి మనము టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. పెద్దదైతే కనుక టమాటా 1 తీసుకోండి, మీడియం సైజ్ అయితే కనుక 2 తీసుకొని ఇలా ప్యూరీలా తయారు చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని మంచిగా కలుపుకున్నాక ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నాక ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి, లేకపోతే తరపలుగా ఉండిపోతుంది. ఆ గ్రేవీలోకి పెరుగు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మంచిగా స్పూన్తో ఇలా కలుపుకోండి. ఇలా పెరుగంతా కలుపుకున్నాక స్ట్రెచర్ చూసారా మంచిగా వచ్చింది. సో ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్నామంటే 200 గ్రాముల పన్నీరు, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోండి. నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోండి. కావాలంటే మీరు ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసిన పన్నీర్ ఇలానే వేసేస్తాను, ఎందుకంటే మసాలాలన్నీ కూడా పన్నీర్ చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది. వేపేసి వేస్తే ఏమవుతుందంటే అది గట్టిపడిపోయి లబ్బర్లా సాగుతుంది, అలాగే స్పైసెస్ అనేది అస్సలు అబ్జర్వ్ చేయదు పన్నీరు. సో నేనైతే ఇలానే వేస్తాను. తర్వాత మనం ముందుగా వేయించుకున్నామంటే కాజును కూడా యాడ్ చేసుకుని ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్, అలాగే కొంచెం కొత్తిమీర, 1 స్పూను గీ లేదా బటర్ కానీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఎంతో ఎమ్మీ అయినా టేస్టీ అయినా కాజు పన్నీర్ మసాలా రెడీ. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.